హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను బ్లాగర్ ప్లాట్ఫామ్ని ఉపయోగించి ఫ్రీగా ఒక బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలని అనేది వీడియో చేశాను. మీరు కనుక చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోకి వచ్చి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక చూస్తే మనం బ్లాగర్లో ఒక బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత మనం ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ వస్తాం కదా, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి మనం సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ చేయాలి. సెట్టింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇక పోస్ట్స్ పెట్టుకోవచ్చు, పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ మనం తర్వాత చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనం సెట్టింగ్స్ అనేది కంప్లీట్ చేయాలి. అవి ఎలానో ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఆల్రెడీ ఇక్కడ టైటిల్ అనేది డిజిటల్ తెలుగు మనం స్టార్టింగ్లో బ్లాగ్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తాం కదా, అది అనేది తీసుకుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అని చూసారా, ఈ డిస్క్రిప్షన్ అనేది మనం మన బ్లాగ్ దేనికి సంబంధించింది అనేది మనం డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలన్నమాట. మీ ఇష్టం, ఇది ఇస్తే మంచిది, ఎస్ఈఓ పరంగా బాగా ఉంటుంది కాబట్టి మనం డిస్క్రిప్షన్ ఇస్తే మంచిది. కాబట్టి నేను ఇప్పుడు ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, 500 వర్డ్స్ లోపు మీరు ఏదో ఒకటి మీకు నచ్చిన మీ వెబ్సైట్ లేదా మీ బ్లాగ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ బ్లాగ్కు సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. నేను ఈ విధంగా ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సేవ్ అవుతుంది అనమాట. చూడండి, సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టైటిల్ అనేది వచ్చేసింది, ఇక్కడ డిస్క్రిప్షన్ అని వచ్చేసింది. ఇక్కడ చూసారు కదా, బ్లాగ్ లాంగ్వేజ్ అని ఉంది. డిఫాల్ట్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో కంటెంట్ పెట్టేవారైతే ఇంగ్లీషే ఉంచండి. కాదు, మీరు కనుక తెలుగు లేదా మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి అనుకుంటే లాంగ్వేజ్ అనేది మార్చుకోవాలన్నమాట. చూడండి, దాని మీద క్లిక్ చేయగానే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేది వస్తాయి. మీకు నచ్చిన లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ తెలుగు కూడా ఉంటుంది. మీరు తెలుగు కనుక క్లిక్ చేస్తే మీకు తెలుగు అనేది యాక్టివేట్ అవుతుంది. సెట్టింగ్స్ అంటే ఎస్ఈఓ పరంగా ఇది బాగా ఉంటుంది అనమాట, ఈజీగా. అందుకని ఇలా సెట్టింగ్ చేస్తారు. నేను నార్మల్గా అయితే ఇంగ్లీషే ఉంచేస్తాను. నెక్స్ట్ ఇక్కడ అడల్ట్ కంటెంట్ అని చూపిస్తుంది చూసారా, షో వార్నింగ్ టు బ్లాగ్ రీడర్స్ అని. అంటే ఇదేంటంటే, ఇప్పుడు మీ కంటెంట్, మీరు పెట్టే కంటెంట్ కనుక 18 సంవత్సరాల లోపు వాళ్ళు చూడకూడదు అని మీకు ముందే తెలిసినట్లయితే మీరు ఈ ఆప్షన్ని ఇక్కడ క్లిక్ చేసి ఎనేబుల్ చేయాలన్నమాట. అప్పుడు మీరు వారికి మీ బ్లాగ్ అనేది వార్నింగ్ ఇస్తుంది. మీరు 18 సంవత్సరాల లోపు వాళ్ళైతే ఈ కంటెంట్ని చూడవద్దు అని వార్నింగ్ ఇస్తుంది అనమాట. అలాంటి బ్లాగ్ ఏదన్నా ఉంటే మీరు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. చూడండి, ఇక్కడ గూగుల్ అనాలిటిక్స్ ప్రాపర్టీ ఐడి అని చూసారా. మీరు మీ బ్లాగ్ని గూగుల్ అనాలిటిక్స్కి యాడ్ చేస్తారు కదా, యాడ్ చేసిన తర్వాత మీకు ప్రాపర్టీ ఐడి అనేది ఒకటి వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫెవికాన్ అని చూసారా. ఫెవికాన్ అంటే ఏం లేదండి, మీ బ్లాగ్ సంబంధించిన ఐకాన్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గూగుల్ ఉంది కదా, ఈ గూగుల్ పక్కన చిన్న సింబల్ చూపిస్తుంది చూసారా, జీ అని. ఇది ఫెవికాన్, దాన్ని ఫెవికాల్ అంటాను అనమాట, గూగుల్కి సంబంధించింది. ఇక్కడ చూడండి, బ్లాగర్కి సంబంధించిన బి అని ఉంది కదా, ఇది ఈ బ్లాగర్కి సంబంధించిన ఫెవికాన్ అనమాట, ఇది ఐకాన్ అంటారు. అదేవిధంగా మీకు బ్లాగ్కి సంబంధించిన ఏదైనా ఫెవికాన్ అనే ఒక లోగో కనుక ఉన్నట్లయితే మీరు క్రియేట్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఇక్కడ చూడండి, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏరే పేజ్కి వెళ్తుంది. మీ ఫెవికాన్ అనేది, అంటే మీ లోగో అనేది 100 KB లోపు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉంటే మీరు తీసుకోదన్నమాట. ఈ 100 KB లోపు ఉంటే మీరు ఇక్కడ బ్రౌజ్ చేసి మీరు యాడ్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే మీకు కూడా మీ బ్లాగ్ కూడా ఈ విధంగా ఒక సింబల్ అనేది చూపిస్తుంది అనమాట. అది ఫెవికాన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ చూడండి, విజిబుల్ టు సెర్చ్ ఇంజన్స్, అంటే మీ బ్లాగ్ని గూగుల్లో చూపించాలా అని అడుగుతుంది. ఇది ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుంది. మీరు వద్దు అనుకుంటే అది ఆఫ్ చేయొచ్చు అనమాట. అయితే అవసరం లేదు, మీరు ఆఫ్ చేయకూడదు. మనం చేసేది గూగుల్ కనిపించడానికే కదా, అందుకని ఇది అలాగే ఉంచేసేయాలి. ఇక కిందకి వస్తే చూడండి, బ్లాగ్ అడ్రస్ thedigitaltelugu.blogspot.com మనం ఇచ్చిన అడ్రస్ అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే కస్టమ్, చూడండి, ఇక్కడ కస్టమ్ డొమైన్స్ కింద ఫాల్ బ్యాక్ సబ్ డొమైన్స్, రీడైరెక్ట్ డొమైన్ అని ఉంది కదా. ఇవి ఏంటంటే, మీరు కస్టమ్ డొమైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు thedigitaltelugu.blogspot.com అని ఉంది కదా, ఇది కొంచెం సబ్ డొమైన్స్ లాగా ఉంటుంది చూడటానికి. అందుకని మీరు మీ సొంతగా ఒక digitaltelugu.com అని డొమైన్ కొన్నారు అనుకోండి, దాన్ని మీరు కస్టమ్ డొమైన్ మీద క్లిక్ చేసేసి ఆ డొమైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ HTTP రీడైరెక్ట్, ఆల్రెడీ మనం బ్లాగర్లో
SSL సర్టిఫికేట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ HTTPS తోటి మనకి రిడైరెక్టర్ అవుతుంది, ఆల్రెడీ ఎనేబుల్లో ఉంటుంది. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే దీన్ని డిజేబుల్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా చూడండి ఇక్కడ కింద పర్మిషన్స్ ఉంది కదా, బ్లాగ్ అడ్మిన్స్ అండ్ ఆథర్స్. ఇక్కడ అడ్మిన్ అనేది మీ లాంగ్వేజ్ మీ నేమ్ అనేది మార్చుకోవచ్చు. అదేవిధంగా పెండింగ్ ఆథర్ ఇన్వైట్స్, ఏదన్నా ఇన్వైట్స్ ఉంటే మీరు దీంట్లో చూపిస్తుంది అనమాట. మీరే కాకుండా ఆధార్లు ఇంకెవరినన్నా ఇన్వైట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి వాళ్ళని క్రియేట్ చేయొచ్చు, వేరే ఆధార్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. చూడండి రీడ్ యాక్సెస్ పబ్లికా ప్రైవేటా అలా ఉంటుంది కదా, ఇది పబ్లిక్లోనే ఉంటుంది, దాన్ని మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ పోస్ట్స్ అని ఉంది కదా, మ్యాక్స్ పోస్ట్స్ నన్ మెయిన్ పేజ్. మీ బ్లాగ్ని ఎవరైనా ఓపెన్ చేసిన వెంటనే మినిమం ఎన్ని పోస్టులు వాళ్ళకి చూపించాలి అనేది ఇక్కడ సెట్ చేసి ఉంటుంది. డిఫాల్ట్గా ఏంటంటే 7 పోస్టులు అనేది చూపిస్తుంది, మీరు అదే ఉంచుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా పెట్టుకోవాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేసేసి 7, 10, 15, 20 ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 పెట్టాను అనుకోండి, ఆ 10 పోస్ట్ మాత్రమే చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ పోస్ట్ చూడడం కోసం ఇది క్లిక్ చేయండి అని నెంబర్స్ పడతాయి కదా, ఆ విధంగా పడుతుంది అనమాట. ఇక్కడ సేవ్ చేసేస్తే చూడండి 7 పోయి 10 వచ్చేసింది అనమాట. ఇక్కడ ఇంకా చూస్తే చూడండి ఇది పోస్ట్ టెంప్లెట్ అనమాట. టెంప్లెట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఆప్షనల్ అదే యూజ్ అయ్యింది. అదేవిధంగా ఇమేజ్ లైట్ బాక్స్, ఇది కూడా ఆల్రెడీ ఎనేబుల్ ఉంటుంది, అది అలాగే ఉంచేసేయండి. ఇక్కడ చూడండి కామెంట్ లొకేషన్ ఎంబెడెడ్గా ఉంటుంది. హూ కెన్ కామెంట్ అంటే ఎవరు కామెంట్ చేయవచ్చు అని అడుగుతుంది, మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా చేయొచ్చా, లేకపోతే గూగుల్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయొచ్చా, లేకపోతే మీ బ్లాగ్ సంబంధించిన మెంబర్స్ మాత్రమే చేయాలా అనేది ఉంటుంది. ఇక్కడ మీరేంటంటే ఎనీవన్ అని పెట్టేసేయండి, ఎనీవన్ పెట్టేసి సేవ్ అని క్లిక్ చేయండి, మీ ఇష్టం అది. ఒకవేళ గూగుల్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టాలి అనుకుంటే యూజర్స్ విత్ గూగుల్ అకౌంట్స్ ఓన్లీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసి సేవ్ చేస్తే సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి రీడర్ కామెంట్ క్యాప్చా ఉంటుంది, మీకు కామెంట్ చేసినప్పుడు క్యాప్చా అడగాలి అని అడుగుతుంది. మీరు కావాలి అనుకుంటే ఉంచండి, వద్దు అనుకుంటే ఇక్కడ డిజేబుల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి కామెంట్ ఫామ్ మెసేజ్ అంటే మీరు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు వారికి థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ అని పడుతుంది కదా, ఆ విధంగా మీరు కూడా ఏదన్నా ఒక అది మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇస్తే ఆ మెసేజ్ అనేది వాళ్ళకి చూపిస్తుంది. యాక్చువల్గా ఎవరైనా మెసేజ్ పెట్టినప్పుడు థ్యాంక్స్ ఫర్ మెసేజింగ్ అని కానీ, లేదా మీది పెండింగ్గా ఉంది అడ్మిన్ అప్రూవ్ చేసినప్పుడు వస్తుంది అన్నట్లా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని కూడా మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఇకపోతే చూడండి ఇక్కడ పోస్ట్ యూజింగ్ ఈమెయిల్ డిజేబుల్లో ఉంది. కామెంట్ నోటిఫికేషన్ ఈమెయిల్, ఎవరైనా కామెంట్ చేస్తే ఈమెయిల్ ఏ ఈమెయిల్కి రావాలనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇవన్నీ మీకు చూసుకొని మీకు కావాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూడండి ఇక్కడ టైం జోన్, టైం అనేది ఏ ఫేస్బుక్ ఉంటుంది కదా, అది మార్చుకోవాలన్నమాట. ఇక్కడ ఇది ఆల్రెడీ చూడండి లాస్ ఏంజల్స్లో ఉంది, దాన్ని మనం ఇండియాలోకి మార్చుకోవాలన్నమాట. ఇక్కడ మనది 5:30 కదా, చూడండి ఇక్కడ 5:30 ఇండియన్ స్టాండర్డ్ టైం కోల్కతా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ దాని మీద సెలెక్ట్ చేసి సేవ్ అనేది క్లిక్ చేయండి. చూడండి టైం జోన్ అనేది మారిపోయింది, కోల్కతా మీదకి వచ్చేసింది. ఆ డేట్ హెడర్ ఫార్మేట్ ఏ ఫార్మేట్లో ఉండాలి, శనివారం ఆగస్టు 15, 2020 ఈ విధంగా ఉండాలన్నా లేక ఏదైనా ఫార్మేట్లో ఉండాలనేది మీరు ఇక్కడ క్లిక్ చేసేసి పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు అదే ఉంచేస్తాను కాబట్టి సేవ్ అని క్లిక్ చేస్తాను. ఇక ఇది చూడండి ఎనేబుల్ సెర్చ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ ఇందాక ఇచ్చాం కదా, అది మీరు యాక్టివేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది అనమాట. సెర్చ్ డిస్క్రిప్షన్ మీరు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇందాక నేను ఇచ్చాను చూసావు కదా, ఆ విధంగా మీరు ఇవ్వచ్చు. ఇచ్చేసిన తర్వాత మీరు సేవ్ క్లిక్ చేస్తే అది పోస్ట్ అవుతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఇక్కడ కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రాలర్ అండ్ ఇండెక్సింగ్ అని ఉంది కదా, ఇవి ఎనేబుల్ కస్టమ్ robots.txt అంటే ఇది మీరు కావాలి, ఇది ఖచ్చితంగా అవసరం, ఈ ఎనేబుల్ చేసుకుంటే మంచిది అనమాట. ఎనేబుల్ చేసేయండి. ఇక్కడ చూసారు కస్టమ్ robots.txt, ఇక్కడ మీరు దానికి సంబంధించిన robots.txt ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసి సేవ్ చేస్తే సేవ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎనేబుల్ కస్టమ్ రోబోట్స్ హెడర్ ట్యాగ్స్ అని ఉంది, ఇది కూడా ఎనేబుల్ చేస్తే చేయండి, లేకపోతే మీ ఇష్టం. ఇక్కడ ఏంటంటే చూడండి హోమ్ పేజ్ ట్యాగ్స్, అర్చీవ్ అండ్ సెర్చ్ పేజ్ ట్యాగ్స్, పోస్ట్ అండ్ పేజ్ ట్యాగ్స్ అనేది అవన్నీ ఇక్కడ మీకు
క్రాల్ అవుతాయి అన్నమాట. అందుకని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు అనమాట. నేను చూపిస్తాను. ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇవన్నీ చూడండి ఎనేబుల్ అయ్యాయి. ఇక్కడ హోమ్ పేజ్ ట్యాగ్స్ ఏమేమి కావాలి మీకు అనుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి ఎనేబుల్ కస్టమ్ యాడ్స్ డాట్ టెక్స్ట్. మీకు యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అవుతుంది కదా. అప్రూవ్ అయిన తర్వాత మీకు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ముందైనా యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే మంచిది. ఇంకా కిందకి స్క్రోల్ చేయండి. మేనేజ్ బ్లాగ్. ఇక్కడ ఇంపోర్ట్ కాంటెంట్ ఇవన్నీ మీరు బ్యాకప్ చేసుకోవడానికి కానీ ఈ బ్లాగ్ని రిమూవ్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనకు అంత అవసరం చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఇక్కడ యూజర్ ప్రొఫైల్ అని చూసారా. ఈ యూజర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అంటే మీ అడ్మిన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ యూజర్ ప్రొఫైల్లో ఉంచుకోవచ్చు. ఈ విధంగా మనం సెట్టింగ్స్లో క్లిక్ చేసి ఈ విధంగా సెట్టింగ్స్ అన్ని చేసుకుంటే నెక్స్ట్ నుంచి మనం పోస్ట్ పేజెస్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.